హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 28వ భాగాన్ని వినేద్దాం. పండు ఏం మాట్లాడకుండా గబగబా పైగదిలోకి వెళ్తాడు. అప్పుడే హాయ్ అనుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఆగిపోతారు. సంజన పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మమ్మని హగ్ చేసుకుని అమ్మమ్మ ఎలా ఉన్నావు అంటుంది. సంజనను చూసి బాగున్నాను తల్లి, చాలా రోజుల తర్వాత వచ్చావు. దర్శిని అలాగే చూస్తూ ఉంటుంది. సంజన దర్శన దగ్గరికి వచ్చి హ్యాపీగా హక్ చేసుకుని మీరు చాలా లక్కీ ఫీలో, మా బావ లాంటి వాడు దొరకడం. దర్శిని నవ్వుతూ బాగున్నారా, ఎప్పుడొచ్చారు? అయ్యో అక్క, నేను చాలా బాగున్నాను. నీకోసం బావ కోసం వచ్చాను. ఇంతకీ బావ ఎక్కడా? మీ బావ ఇంట్లో ఉంటాడా ఏంటి? పొలానికి వెళ్ళాడు. ఏమైనా తిన్నారా? నేను చేసి పెట్టినా? మంచి అక్క, నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అనగానే దర్శిని లీలా కాఫీ తీసుకొనిరా అంటుంది. సంజన అక్కడే కూర్చొని ఉంటుంది. ఇంతలో తనకెదురుగా కాఫీ వస్తుంది. ఆ కాఫీని తీసుకుని తనని చూస్తుంది. పిచ్చిగా ఉంటుంది. జుట్టంతా విరబూసుకుని ముఖానికంతా మసిపూసుకుని ఒక ఆమె కనపడుతుంది. ఎవరిమే ఇంత చండాలంగా ఉంది అని ఫేస్ని చూస్తుంది. గమనించి షాక్ అయి అక్కా అని గట్టిగా అరుస్తుంది. కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే సంజన చేయి పట్టాపి ఏంటక్క ఈ అవతారం ఏంటి? ఇలా అయిపోయావు నువ్వు? నాకు కాఫీ తీసుకొచ్చావా? వావ్, అసలు కాఫీ చేయడమే రాదా కదా నీకు? అయినా అమ్మమ్మ ఇంట్లో నువ్వు పని చేస్తున్నావా? ఇలాంటి రోజులు వచ్చేసాయా? అసలు ఏం జరిగిందక్క? అయిపోయిందా నువ్వు మాట్లాడడం? అలా అయింది మరి. సైలెంట్గా కాఫీ తాగి కూర్చో, నాకు కిచెన్లో పని ఉంది అని కామాక్షి వెళ్తుంది. అక్క అక్క తెచ్చిన కాఫీ తాగుతుంది. ఒక సిప్ తాగానే అక్కడే పడేసి యాక్ అని వామిటింగ్ వచ్చేలాగుంది. అయినా ఇది కాఫీ ఇస్తే నేను తాగాలా? వామ్మో అనుకుంటూ కిచెన్ ముక్కెళ్తుంది. అక్క తెచ్చిందేంటి అని అక్కడే ఉన్న లీలాని అడుగుతుంది. దర్శనమ్మ గారు ఆ తోటలోకి వెళ్ళారు. మీకోసం కామాక్షమ్మ కాఫీ తెచ్చింది. లీలా, నేను రాకపోయేసరికి ఇంట్లో అన్ని మార్పులు వచ్చాయి. చాలా మారిపోయింది ఇల్లంతా. ఇల్లు మారింది, ఇంట్లో మనుషులు మారారు. అలా అనేసరికి కామాక్షి ఒక లుక్ ఇస్తుంది సంజనని. సంజన నవ్వుతూ అక్క, నిన్ను కాదక్క అన్నది. అవును, నువ్వేంటి ఇంట్లో ఉంటున్నావు? ఉండాల్సి వచ్చింది. నువ్వు సైలెంట్గా ఉంటే నేను వంట చేసుకుంటాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సంజన కళ్ళని తిప్పుతూ నవ్వుకుంటూ కిచెన్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే పైనుంచి పండు దిగుతూ కనపడతాడు. సంజనాను చూసి ఎవరి పిల్లాడు ఇంత అందంగా ఉన్నాడు? అయినా ఈ ఇంట్లో ఉన్నాడేంటి? మళ్ళీ పై గదిలోకి వెళ్ళాడు. బావ ఎవరిని రానివ్వడు కదా అని అలాగే చూస్తూ నిలబడుతుంది. పండు సడన్గా సంజన ఎదురయ్యేసరికి ఒక చూపు చూసి జరుగు, నాకు అడ్డొచ్చావేంటి? నేను నీకు అడ్డు రాలేదు, నువ్వే నాకు అడ్డొచ్చావు. నా ఎదురుగా నిలబడ్డావు. ఇంతకీ నువ్వెవరు? ఇంట్లో ఉన్నావు? నువ్వెవరు అడగడానికి? అసలు నువ్వెవరు ఇంట్లోకి వచ్చావు? హలో, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అందుకే వచ్చాను. హలో, ఇది నా ఇల్లు తెలుసా? నీకు మీ అమ్మమ్మ ఇల్లు మాత్రమే, ఇది నా ఓన్ హౌస్. కాబట్టి నువ్వు బయటికి దయచేయవచ్చు. తిక్క రేగుతుంది సంజనాకి. ద్రోణబాబుకి తెలిసిందంటే నీ పని పడతాడు. అసలు ఎవరు ఇంట్లోకి రారు. నువ్వెలా వచ్చావో అర్థం కావట్లేదు. అప్పుడే దర్శిని వచ్చి సంజన ఆగు, అతను మీ బావని తీసుకొచ్చాడు. బావ ఇతన్ని తీసుకొచ్చాడా? వీడి ఫేస్ని ఎప్పుడైనా ఇలాంటి ఇల్లు చూసాడా? ఎంత ఎగస్ట్రాగా ఫోర్స్ కొడుతున్నాడో తెలుసా? హలో, నాకు మీ బావ ఇంట్లో పూర్తి హక్కులు ఇచ్చాడు. నన్ను ఎవరైనా ఏమనంటే ఊరుకునేది లేదు. వదినా చెప్పు ఈవిడి గారికి అని తను బయటికి వెళ్తాడు. ఏంటక్క అసలు ఈ అబ్బాయి ఎవరు? చూస్తే చాలా బాగున్నాడు కానీ మాటలే కరెక్ట్గా లేవు. అప్పుడే రీతు వస్తుంది. రీతుని చూసి ఈవిడెవరు? కొత్త వాళ్ళు మన ఇంట్లోకి అందరూ వస్తున్నారు. రీతు సంజనని ఒకలాగా చూస్తుంది. చూసి అక్క ఈమెవరు అని అడుగుతుంది. అక్కనా? నీకు అక్క అవుతుందా? నాకు అక్క అవుతుంది. ఇంతకీ తమరెవరో? దర్శనాన్ని సంజనాని చూసి తను మా చెల్లెలు రీతు. తన సంజన బావకి మరదలవుతుంది. బావకి ఎంతమంది మరదలక్క? అమ్మమ్మ తాతయ్యకి 2 కూతుర్లు. ఇంట్లో ఉన్న కామాక్షి పెద్ద కూతురు. తను ఇంకో చిన్న కూతురికి కూతురు సంజన. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తున్నారు అప్పుడప్పుడు. మేమందరం ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. మా బావ పెళ్ళైనా మీరెప్పుడు రాలేదే? రీతు సంజనాని చూస్తూ తన్ని చూసి ఈర్ష్యపడుతుంది. ఇది కూడా చాలా అందంగానే ఉంది, కొంచెం మోడర్న్గా ఉంది. ఇంత అందమైన మరదలు ఇంట్లో ఉన్నా మరీ వచ్చి దర్శిని పెళ్లి చేసుకున్నాడంటే దీని వెనక ఏదో కథ ఉంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటుంది రీతు. అప్పుడే ద్రోణ ఇంట్లోకి వస్తాడు. అతను రాగానే దర్శిని చూసుకుంటూనే పైకి వెళ్తాడు. దర్శిని కంగారుగా ద్రోణ వెనక పరిగెడుతుంది. రీతుకు అర్థం కాదు ఎందుకు బావ వెనక పరిగెడుతుందని. ద్రోణ గదిలోకి వెళ్ళగానే దర్శిని కూడా గదిలోకి వెళ్తుంది. వెళ్ళగానే ద్రోణ డోర్ వేస్తాడు. గదిలో దర్శిని చూసి ఏం చేస్తున్నావే ఇంట్లో? కామాక్షితో పని చేస్తున్నావా లేదా? సంజన కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ మీ మరదలండి. నేనైతే ఏమి చెప్పను. నాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. నీకు సంబంధం ఎవరితోటి ఉందని నాతో ఉన్నది కదా. నేను ఏది చెప్తే నువ్వు అది చెయ్యాలి. మీరు ఏది చెప్పినా చేస్తాను, కానీ కామాక్షికి పని చెప్పాలంటే నా వల్ల కాదు. తను ఒకలాగా చూస్తుంది.
మీరు ఏదైతే చెప్పాలనుకున్న తనతోటి డైరెక్ట్గా చెప్పుకోండి. సరే, నువ్వు రెడీగా ఉండు, నిన్ను నేను బయటికి తీసుకెళ్తున్నాను. దర్శిని నోరంతా తెరిచి నిజమా అంటుంది. నోరు మూసుకో, నిజమే తీసుకెళ్తున్నాను. 2 రోజులకి బట్టలు రెడీ పెట్టుకో. 2 రోజులు బయటికి వెళ్తున్నామా? ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? నేను ఎట్టి వెళ్తే నువ్వు అట్టు రావాలి. ఇంకొక విషయం, ఈ విషయం ఎవరికి చెప్పకు. మనతో వస్తే సంజన వస్తుంది. అయితే పండుని కూడా తీసుకెళ్దాం. ఒక్క చూపు చూస్తాడు ద్రోణ. పండుని తీసుకెళ్దాం అనేసరికి అంటే తను బాగా అనిపించాడు, క్లోజ్గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వదినా వదినా అని నా చుట్టూనే తిరుగుతున్నాడు. అందుకే నీ చుట్టూ తిరుగుతున్నా నన్ను మాత్రం పట్టించుకోవు, కానీ వాడు నీ చుట్టూ తిరుగుతున్నాడని వాడి గురించి ఆలోచిస్తున్నావా? చచా, అలా కాదండి. చిన్న పిల్లోడు కదా. నిజంగా మీకు తమ్ముడు ఉంటే నాకు మరిదిలాగా వదినా వదినా అంటే ఎంత బాగుందో. దీనికన్నీ తెలిసిపోతున్నాయి. ఏదో ఒకరోజు చెప్పేస్తుందేమో అని మనసులో అనుకుంటూ, చాలే, వాడు ఇప్పుడేం వద్దు, వాడి ఇంట్లోనే ఉండాలి. మనం బయటికి వెళ్ళాలి, రెడీ అవ్వు. నీ తోకలు తెచ్చుకున్నావనుకో, అక్కడే కట్ చేస్తా. నా తోక ఎవరండి? ఇంకెవరు? మీ చెల్లెలు రీతుని, నా ముద్దుల మరదలు. అవునండి, వస్తానంటే ఏం చేయాలి? తీసుకెళ్దామా మనతో పాటు? మీ పిన్ని నాన్నను కూడా తీసుకొనిరా, అందరం కలిసి వెళ్దాం ఒక 2 రోజులు. ఇబ్బంది పడుతూ మీరు వెట్టకారాలు అడగక్కర్లేదు. ఏదో అన్నానంతే. అయినా రీతు వస్తానంటుంది, వద్దన్నా వస్తుంది. నేనైతే ఏం చేయలేను. తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి గదిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. రీతు అప్పటి వరకు అలాగే నిలబడి ఉంటుంది. దర్శిని వస్తుంటే ఎదురెళ్ళి, ఏంటక్క బావ వెనకాలే పరిగెత్తావు? ఏం లేదు, మీ బావకి కాఫీ అయినా ఏమైనా కావాలని అడగడానికి వెళ్ళాను. ఆ మాట అడగడానికి ఎంతసేపా? నువ్వు చాలాసేపు ఉన్నావు. బావ ఏం చేశాడేంటి అని ఉత్సాహంగా అడుగుతుంది. బావ ఏం చేస్తాడే అని అనుకుంటున్నావు రీతు అంటుంది సంజన. అదేంటి సంజన అలా అంటావు? బావ ఏదైనా మాట్లాడు. ఏమో అనుకున్నాను. నువ్వు ఎక్కువ ఆలోచించుకు. బావ సంగతి తెలిసినట్టుగా లేదు. కిచెన్లో పనిచేస్తున్న మా అక్క సంగతి చూసావు కదా. కళ్ళ ముందు అన్నీ జరిగాయి. నీ ముందు జరిగినట్టున్నాయి. అయినా నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు బావ మీద. జాగ్రత్త అని తిప్పుకుంటూ వాళ్ళ అమ్మమ్మ గదిలోకి పోతుంది సంజన. రీతు చూసి, ఎంత పొగరుంది దీనికి, నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నానా? ఆయన దీనికి ఇంట్లో పని ఏంటి అని దర్శిని చూసి, బావ ఏమన్నాడే నీతో? చూడు రీతు, నువ్వు అన్ని విషయాలు కలగ చేసుకోకు. నాకు పని ఉంది అని చెప్పి దర్శిని గబగబా గదిలోకి వెళ్తుంది. బ్యాగ్ తీసుకుని తనకు 2 రోజులకు సరిపడా బట్టలు సర్దుకుంటుంది. వెనకే రీతు వచ్చి, ఏంటక్క బట్టలు సర్దుకుంటున్నావు? ఏమీ చెప్పట్లేదు. ఎటైనా వెళ్తున్నారా? నాకేం తెలీదు. బావ 2 రోజులకు సరిపడా బట్టలు సర్దుకోమన్నాడు, సర్దుకుంటున్నాను. దర్శిని రీతు చెప్పేది వినకుండా గదిలో నుంచి బయటకు వస్తుంటే రీతు ఎదురుగా వచ్చి కాలు అట్టు పెడుతుంది. ఆ అంటూ అరుస్తుంది దర్శిని. కింద పడిపోతుంటే పండు వచ్చి పట్టుకుంటాడు. పండు వెనకే ఉన్న రీతుకి తన కాలు అడ్డు పెడతాడు. రీతు కింద పడి ముఖం పగిలిపోతుంది. గట్టిగా అరుస్తుంది రీతు. రీతు అలా అరిచేసరికి అందరూ బయటకు వస్తారు. అందరినీ చూసి ఇంకా గట్టిగా అరుస్తుంది. జ్యోతి రీతు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అలా కింద పడ్డావేంటి? ముఖానికి రక్తం ఏంటి? అమ్మా చూడమ్మా, నేను వస్తుంటే నా కాలు అడ్డు పెట్టాడు అతను. జ్యోతి పండుని చూస్తూ, నీకేమైనా పిచ్చా? అలా కాలు అడ్డు పెడితే కింద పడరా? ఏంటంటే అలా అంటారు? నేను వెనక ఉన్న రీతుకి కాలు ఎలా అడ్డు పెడతాను? చూపించండి. మా వదిన కింద పడుతుంటే పట్టుకున్నానంతే. తను వెనక నుంచి పడింది, నేను ముందున్నాను. వెనక రీతు ఎలా పడిందో నాకు తెలుసు. నాకేం తెలుసు? పైనున్న ద్రోణ ఇదంతా చూసి నవ్వుతూ కిందికి దిగుతుంటాడు. రీతు మెల్లగా లేచి ద్రోణ చేపట్టుకొని, బావా చూసావా ఇతను నన్ను ఎలా పడేశాడు? ఒకరిని పడేయాలని చూస్తే మనమే పడతాం రీతు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని దర్శిని చూసి, ఏంటి రెడీ అయ్యావా అని అడుగుతాడు. జ్యోతి ఎక్కడికి అని అడుగుతుంది. ద్రోణ ఒక్క చూపు చూస్తాడు జ్యోతిని. తడబడుతూ, అది కాదు అల్లుడు గారు, సడన్గా రెడీ అయ్యావు అంటే ఎటు అని అడిగాను. మీకన్నీ చెప్పాలా? మాకు చాలా పనులుంటాయి. అయినా కొత్తగా పెళ్ళైన మాకు ప్రైవసీ కావాలి. మీరందరూ ఇంట్లో ఉంటున్నారు. నాకు నా భార్యకి ఫ్రీగా లేదు. అందుకే 2 రోజులు అలా బయటికి వెళ్ళొస్తాం. జ్యోతి మనసులో కుళ్ళుకుంటూ, అలాగే అల్లుడు గారు, వెళ్ళిరండి. మీ సంతోషమే మా సంతోషం. రీతు వాళ్ళ అమ్మని కోపంగా చూసి గదిలోకి వెళ్తుంది. ద్రోణ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య నేను 2 రోజులు అలా బయటికి వెళ్ళొస్తాను. సంతోషం. ఇన్ని రోజులకైనా భార్యని తీసుకుని వెళ్ళాలని ఆలోచన వచ్చింది. ఒక్కసారిగా నవ్వుతాడు ద్రోణ. ద్రోణ నవ్వుతుంటే ప్రతాప్ వర్మకి తన కోడలు వాసంతి గుర్తుకొచ్చింది. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని, ద్రోణ ఒకసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళినాన్నా? నేను వెళ్ళేదే అక్కడికి, కానీ ఎవరికీ తెలియదు తాతయ్య, అందుకే సైలెంట్గా ఉన్నాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని, కామాక్షి మాత్రమే ఇంట్లో పని మనిషిగా ఉండాలి. దాని పొగరు బలుపు అన్నీ అనగాలి. మా అమ్మని తిట్టినందుకు అది డబ్బు బలుపుతో పెరిగింది. ఒక ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన అమ్మాయి అంత రఫ్గా అలా మాట్లాడితే తన ముందు జీవితంలో సుఖపడలేదు. చేసుకున్న వాడిని సుఖపెట్టలేదు. వెళ్ళిన ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు ఎవరూ అడ్డు రావద్దు. కామాక్షికి మాత్రం ఇంటి పని అంతా చేయాలి. నేను 2 రోజులు లేనని చెప్పి మీరు ఎవరైనా తనకు సహాయం చేస్తే నేను ఎవరిని క్షమించను. నీకు అడ్డురానని తెలుసు కదా ద్రోణ.
దేనికి దిగులు పడకు, హ్యాపీగా వెళ్ళిరా, ఇక్కడంతా నేను చూసుకుంటున్నాను. అన్నట్టు నీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా, వాడన్నీ చూసుకుంటానులే. వాడిని నమ్మిపోతే ఎలా తాతయ్య? అత్త నా మరదలు ఇద్దరు కలిసి ఆడుకుంటారు. ఇంకా కామాక్షి అయితే హాయిగా రిలాక్స్ అవుతుంది. నువ్వు హ్యాపీగా వెళ్ళు, ఇంటి గురించి దిగులు పడకు. సరే అని ద్రోణ అక్కడి నుంచి వెళ్తాడు. దర్శిని రెడీ అయి నిలబడుతుంది. ఒక్క చూపుతోటే రమ్మన్నట్టుగా ముందుకు వెళ్తాడు ద్రోణ. బ్యాగ్ పట్టుకుని ద్రోణ వెంట పరిగెడుతుంది. రాజు కారుతో రెడీగా ఉంటాడు. వెనక ద్రోణ, దర్శిని ఇద్దరు కూర్చునుంటారు. కారు ముందుకు పోతుంది. వెనక నుంచి కామాక్షి చూసి కుళ్ళుకుంటుంది. ముందు నుంచి రీతు, జ్యోతి చూసి కుళ్ళుకుంటారు. ఆ జంట వెళ్తుంటే రీతు ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది. ఏంటమ్మా ఇది, నువ్వు చక్కగా బావతో పంపించావు, నోరు ముయ్యే, ఇంట్లో ఎవరు లేరనుకుంటున్నావా? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నడువు గదిలోకి అంటుంది. రీతు కోపంగా గదిలోకి వెళ్తుంది. జ్యోతి అక్కడ ఉండలేక రీతుతో పాటు వెళ్తుంది. కామాక్షి కిచెన్లో పని చేయకుండా టేబుల్ దగ్గర కూర్చుని ఝాన్సీ వచ్చి, కామాక్షి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బావకి సారీ చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను వాడిని బ్రతిమలాడతాను. ఏంటమ్మమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఎంత హింసించినా సరే బావ నాకే దక్కాలి, అంతేకాని దాన్ని చేసుకున్న దానితో ఉంటా అంటే మాత్రం ఊరుకోను. నేనేం చేయాలో అన్నీ చేస్తాను. అనుభవించు. తలరాతని ఎవరు మార్చలేరు. నీలాంటి మూర్ఖులకు అర్థం కాదు. వాడికి పెళ్ళైంది, వాడి సంసారంలో చిచ్చు పెట్టద్దు. పెళ్ళైన వాళ్ళ మధ్యలోకి ఎవరూ రాకూడదు. ఇప్పటికే ఒకరు వచ్చి ఎలా చచ్చాడో నీకు తెలుసు. మళ్ళీ నువ్వు అందులోకి వెళ్తానంటున్నావు. అయినా బుద్ధులు ఎక్కడికి పోతాయిలే అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా నాన్నకి సరిగ్గా తెలివిలేక అలా ప్లాన్ చేశాడమ్మమ్మ. నేను ప్లాన్ వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అని మనసులో అనుకుంటూ తనకిచ్చిన గదిలోకి వెళ్తుంది. జ్యోతి, కామాక్షి, ఝాన్సీ ఇద్దరు వాదలాడుకోవడం వింటుంది. కామాక్షిని ఎలాగైనా ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఝాన్సీ అక్కడి నుంచి వెళ్ళగాని జ్యోతి నవ్వుకుంటూ కామాక్షి గది డోర్ కొడుతుంది. కామాక్షి విసురుగా డోర్ తీస్తుంది. ఎదురుగా జ్యోతిని చూసి ఏంటి అంటుంది. ఏం లేదమ్మా, ఒక్కదానివే గదిలో ఏం చేస్తున్నావు? నాకు ఇలా ఒక్కదాన్ని ఉండడమే ఇష్టం. మీరు అసలు మా మధ్యలోకి రావద్దు, వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యో, అలా అంటావేంటి? నేను నీ సైడే అంటుంది. నా సైడ్ అంటే మీరు దర్శనికి పిన్ని అవుతారు కదా, నా సైడ్ ఎలా అవుతారు? అల్లుడు అంటూ తిరుగుతున్నారు. నేను పిన్నిని, తల్లిని కాదు. నేను ఎప్పుడు దర్శిని సైడ్ ఉండను. నీకేం కావాలో చెప్పు, చిటికలో చేసి పెడతాను. వింతగా ఒక లుక్ ఇస్తుంది జ్యోతికి కామాక్షి. నాకు సపోర్ట్ చేస్తున్నారేంటి? మీకు ఇందులో ఏదో లాభమే ఉండాలి కదా. ఆమె నవ్వుతూ, లాభం అంటూ ఏముంటుంది? రీతు పెళ్లి చేయాలి. ఎంతైనా మనం ఒకటి కదా. నాకు ఏదైనా కావాలంటే నువ్వే కదా చేసేది. నేను చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు అడిగేది నేను ఇవ్వకపోతే? అయ్యో కామాక్షి, నీకు కావాల్సింది మీ బావ, నాకు కావాల్సింది డబ్బు, అంతే. నీ బావని నువ్వు తీసేసుకో. నువ్వు ఎంతో కొంత ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది బావ, ఆస్తి రెండూ కావాలి. నువ్వు నేనిచ్చినంత తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా ఒప్పందం అయితేనే మన ఇద్దరం మాట ఒకటిగా ఉంటుంది. జ్యోతి మనసులో, దీనితో ముందు ఓకే చెప్పాలి. దీనికి ద్రోణాన్ని దక్కకుండా చేసి నా కూతురికి ఇవ్వాలి. ముందైతే ఒప్పేసుకుంటాను అని. సరే కామాక్షి, నువ్వు చెప్పినట్టు వింటాను అంటుంది. సరే అని ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుంటారు. కామాక్షి, ముందు చెప్పు, నీకు ద్రోణాతో పెళ్లి కావాలి, దర్శిని వెళ్ళగొట్టాలి, అంతే కదా? కాదు, మా బావతో నాకు ఫస్ట్ నైట్ కావాలి. ఆయన వారసుని నా కడుపులో పెరగాలి. అప్పుడు నాకు ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోతి కామాక్షి అలా మాట్లాడేసరికి. పెళ్ళి కాకుండా ఫస్ట్ నైట్ ఏంటి కామాక్షి? పెళ్ళి దర్శినితో అయింది కదా. అసలు దర్శిని ఎవరు? ఎందుకంత సడన్గా పెళ్లి చేసుకుని వచ్చాడో తెలుసుకుంటున్నాను. దర్శినిని మా బావ అసలే వదిలిపెట్టడు, అర్థమైంది. అందుకే బావని ఎలాగైనా లొంగ తీసుకుని నేను అతని వారసుని నా కడుపులో మోస్తే చచ్చుకుంటూ నాతో వస్తాడు. అప్పుడు దర్శిని ఒకట ఆట ఆడుకుంటాము. అది సాధ్యమవుతుందా కామాక్షి? ద్రోణానికి లొంగడమా? అసలు లొంగే మనిషేనా? కాదని తెలుసు. నేను చాలా ప్రయత్నాలు చేశాను, డ్రగ్స్ కూడా ఇచ్చాను. అవన్నీ భరించాడే తప్ప నాకు మాత్రం లొంగలేదు. వాటన్నిటికీ ఓర్చుకుని నాకు తెలియకుండా దర్శిని పెళ్లి చేసుకుని వచ్చాడు. అవును, ఎంతకీ దర్శిని ఎలా తెలుసు? మా బావ మీకు ఎప్పుడైనా తెలుసా? లేదమ్మా, సడన్గా ఒకసారి మా వారు ఆఫీస్కి వచ్చి దర్శిని ఫోటో చూపించి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు డబ్బులు అవసరం లేదు, కట్నం తీసుకోవట్లేదు కదా అని ఓకే అన్నాడు. సడన్గా ఒకరోజు వచ్చి తాళి కట్టి లాక్కొనిచ్చాడు. అప్పుడే రీతు పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది అని కళ్ళనీళ్ళు పెట్టి గొంతుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. అవునా? దర్శిని ఫోటో బావ చేతికి ఎలా వచ్చింది? మీరెవరూ పరిచయం లేదు. అసలు మీది ఈ ఊరు కూడా కాదు. బావ ఊర్లో నుంచి అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు. ఎప్పుడో ఒకసారి సిటీకి వెళ్తాడంతే, అది కూడా ఫ్రెండ్స్ని కలవడానికి. మరి దర్శిని ఫోటో ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. అవన్నీ మాకెలా తెలుస్తాయి? మీకే తెలియాలి. దర్శిని ఫోటో మీ బావ చేతికి ఎలా వచ్చిందో. కామాక్షి ఆలోచనలో పడుతుంది. ఇద్దరు గదిలో నుంచి బయటికి రావడం పండు చూస్తాడు. ఎందుకో వాళ్ళిద్దరిని చూస్తే చాలా నెగిటివ్గా అనిపిస్తుంది. ఇద్దరు ఏదో చేయబోతున్నారనిపిస్తుంది. సైలెంట్గా కూర్చుంటాడు. కామాక్షి దగ్గరకు వచ్చి,
నువ్వేంటి ఈ ఇంట్లో అన్నాడు. నన్ను మర్చిపోయినట్టున్నావు. మా ఇంటికొచ్చి మా అమ్మని లాగాలని చూసావు కదా, అప్పుడు నిన్ను ఎలా కొట్టానో గుర్తుందా? కామాక్షి వెంటనే రియాక్ట్ అయ్యి, కొట్టగానే ఊరుకుంటాను అనుకున్నావా? టైం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు మా ఇంట్లో నుంచి ముందు బయటికెళ్ళు. హలో, ఇది నా ఇల్లు అని చెప్పాను. నీకు అమ్మమ్మ ఇల్లు మాత్రమే, నాకంతా తెలుసు. నువ్వు ఇంట్లో పని మనిషివి, నేను యజమాన్ని. ముందు వెళ్ళి కాఫీ తీసుకొనిరా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని కామాక్షి ముందుకెళ్తుంది. పండు వెంటనే కుర్చీలో నుంచి లేచి కుర్చీని వెనక్కి తన్ని లాగిపెట్టి కొడతాడు కామాక్షిని. దిమ్మ తిరిగినట్టుగా అనిపిస్తుంది. జ్యోతి అలాగే కొయ్యి బారిపై చూస్తుంది. వామ్మో, అల్లుడు గారి కంటే ఇంకా షార్ప్గా ఉన్నాడు. వీడుంటే ఏ పనులు జరగవు అనుకుంటుంది. కామాక్షి లేచి పండు మీదకి చెయ్యెత్తుతుంది. వెంటనే ప్రతాప్పరం వచ్చి కామాక్షి అని గట్టిగా అరుస్తాడు. కామాక్షి వెనక్కి తిరిగి, చూడు తాతయ్య, నన్ను ఎలా కొట్టాడు. మన ఇంట్లోనే ఉంటూ మనం పెట్టింది తింటూ ఇలా బలిసి కొట్టుకుంటున్నాడు. మాటలు ముందు జాగ్రత్తగా మాట్లాడు కామాక్షి. నువ్వు ఇలా మాట్లాడితేనే ద్రోణ నేను ఇంటి పని మనిషిని చేశాడు, అది గుర్తుపెట్టుకో. వెళ్ళి ఆ అబ్బాయి అడిగిన కాఫీ తెచ్చి ఇవ్వు. తాతయ్య అని గట్టిగా అరుస్తుంది. పండు కామాక్షి ముందుకొచ్చి, కొట్టింది సరిపోలేదా? మర్యాదగా వెళ్ళి కాఫీ చేసుకుని తీసుకొనిరా. చూస్తాన్రా అని కామాక్షి కిచెన్లోకి వెళ్తుంది. పండు జ్యోతిని చూస్తూ ఉంటాడు. జ్యోతి మాత్రం కోపంతో, నువ్వేదో గెస్ట్గా వచ్చావు, గెస్ట్లాగా ఉండు, అంతేగాని ఏంటి అమ్మాయిని అలా కొడతావా? మీరు గెస్ట్గానే వచ్చారు, మీరు తక్కువ మాట్లాడితే మంచిది. ఇంతలో రీతు అక్కడికొచ్చి, మా అమ్మని అలా తిడుతున్నావా అని పండు మీదకి వెళ్తుంది. రీతు అలా వచ్చేసరికి పండు రీతి చెయ్యి వెనక్కి మడిచి, ఏంటో ఎక్కువ చేస్తున్నావు? గెస్ట్ లాగా వచ్చారు, గెస్ట్ లాగానే ఉండండి, మధ్యలో మాత్రం కలగ చేసుకోవద్దు అని ముందుకు నెట్టేస్తాడు. అమ్మ అనుకుంటూ కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి ప్రసాద్ వచ్చి రీతు కింద పడడం చూసి పండుని కోపంగా చూస్తూ, ఎవర్రా నువ్వు, నా కూతుర్నే కొట్టావు అని కొట్టబోతాడు. ప్రసాద్ అని గట్టిగా అరుపు వినపడుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.